అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ సోదరులందరికీ, పాత్రికేయ సోదరీమణులకి. ఈరోజు కర్నూలు నంద్యాల జిల్లాలోని ఈ ఇంటిగ్రేటెడ్ పినాపురం ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ విజిట్కి వచ్చాను. ప్రత్యేకించి విండ్, సోలార్, హైడ్రో, ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి యూజువల్ మన కోల్ ఇవన్నీ స్టాండర్డ్ ఇవి కాకుండా గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ తక్కువ ఉండి పొల్యూషన్ లేకుండా ఈ ప్రపంచం మొత్తం నడుస్తూ ఉంది. ఇలాంటి దిశలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి గ్రీన్కో కంపెనీ ఈజ్ వెల్ నోన్ ఫర్ గత 15 సంవత్సరాలుగా ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీస్లో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ. అది 15 సంవత్సరాల క్రితం ఇది అనిల్ చల్మల్ శెట్టి గారి ఆధ్వర్యంలోను, అలాగే మహేష్ కొల్లి గారి ఆధ్వర్యం వారు ప్రారంభించిన కంపెనీ ఇది. ఆ తర్వాత దీంట్లో మేజర్ స్టేక్ హోల్డర్స్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చెప్పి సింగపూర్ ప్రభుత్వం, అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళది, అలాగే ఓరెక్స్ కార్పొరేషన్ అని చెప్పి జపాన్, వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ ప్రత్యేకించి గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్లో లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ. ఇది వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,50,000 కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబెడతా ఉన్నారు. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ఉపాధి ఉన్న ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. దీనివల్ల ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకొక 24 కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు. 2021లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు, చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది, అది ఏదో వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున. ఇది 12,000 మెగావాట్లు అంతే కదా. ఇది ఆపరేషన్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు 2,800 ఎకరాలు ప్రాజెక్ట్. ఇది పినాపురం బోత్ మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండిట్లో కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు 1,700 ఎకరాలు. కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైతుల దగ్గర నుంచి కానీ కొన్నవి. ఈ 2,800 ఎకరాల్లో 1,700 ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ కొనేశారు. దాంట్లో 365 రెవెన్యూ ల్యాండ్, దాదాపు 1,453 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ని వీళ్ళు కొనేశారు. దీనివల్ల ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్ళు రప్పలు ఉండి వ్యవసాయానికి ఏమాత్రం ఒక పనికిరాని నిరుపయోగం బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద. ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటిసారి 2014లో వచ్చినప్పుడు, అంతకుముందు ఉన్నప్పుడు 2014 ప్రత్యేకించి ఆ గ్రీన్కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశాను. దాంట్లో భాగంగానే ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ. దీనికి సంబంధించి ప్రత్యేకించి అసలు ఏముంది, నేను ఎంతసేపు బయట నుంచి చూస్తా ఉంటే ఇది ఫోటోలో చూడటం లేదంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు తెలియదు.
ఎంతసేపు వినటం వేరును చూడటం వేరు. ఇది చాలా ఒక రాష్ట్రానికే దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. ఇండియాలో హైడ్రోనికల్ మనకి వాటర్ మనకి నీటిని వాడుకొని అలాగే గాలిని వాడుతూ అలాగే సోలార్ని వాడుతూ అన్నిటిని మిళితం చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అది. ఇది ఆపరేషనల్కి వచ్చేసింది. ముఖ్యంగా గ్రీన్కో కంపెనీ వాళ్ళ హెడ్ ఉంటారు ఇప్పుడు. అంటే ఈయన చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఈయన ఒక విద్యార్థిగా స్టార్ట్ అయ్యి మన యూకే లాంటి చోట్ల పనిచేస్తూ ఆయన విజన్ ఈ రోజున దాదాపు భారతదేశానికి 2.5 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురాగలిగారు ఆయన ఈ రోజు. సో మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అన్న కంపెనీ అంటే మన ప్రభుత్వం అనే ప్రాసెస్లో ఇది ఒక మేజర్ ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే 365 ఎకరాలు చిన్న ఇష్యూ ఉంది బిట్వీన్ రెవెన్యూ వాళ్ళదేను అలాగే మొత్తం ల్యాండ్ 365 హెక్టార్స్ వీళ్ళు ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్ కొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 365 హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ కొంటే దానికి నేను మొన్న రివ్యూలన్నీ చూస్తున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూస్ చూస్తున్నప్పుడు కూడా దానికి అంటే మనం ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కోసం నేను ఎక్కువ సంతకాలు పెట్టేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ఫారెస్ట్లో గుండా మన పైప్ లైన్లు వేయాలన్నా మన ఇరిగేషన్ ఏదైనా పైప్స్ వేయాలన్నా లేదంటే ఎలక్ట్రిసిటీ వేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి. సో ఎక్కువ సంతకాలు దాంట్లో ఉంటాయి. ఒకసారి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే మేము ఒక 2 ఎకరాలు మేము ఒక చిన్నపాటి ఒక అడుగు తీసుకున్నా కానీ ఇంకో అడుగు వేరే చోట ఇవ్వాలి. ఇది చాలా ప్రత్యేకించి ఉంటుంది. అంటే కాంపెన్సేటరీ యాక్ట్ ఉంటుంది. అంటే మీరు ఒక ఎకరం ఫారెస్ట్ని మేము మీకు పబ్లిక్ అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ మనం ఇస్తే ఎగ్జాక్ట్ ఇంకొక 1 ఏకర్ ఫారెస్ట్ కొని ఇవ్వాలి ఇక్కడ. సో వీళ్ళు ప్రత్యేకించి 365 హెక్టార్లో ఫారెస్ట్ అవసరం ఉందనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు ఇవన్నీ స్టేట్ల పరివ్యూ కింద రావు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవన్నీ. సో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున 365 హెక్టార్లు వాళ్ళకి ఇచ్చారు. దానికి కాంపెన్సేటరీగా 365 హెక్టార్లు గ్రీన్కో కంపెనీ ఆల్రెడీ నెల్లూరులో వాళ్ళకి కాంపెన్సేటరీ ఫారెస్ట్ ఇచ్చారు. అది 36 కోట్లు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేసారు. ల్యాండ్తో పాటు ఇంకా అదనంగా అంటే ఫారెస్టేషన్ కోసం మళ్ళీ ఒక 36 కోట్లు అదనంగా ఇచ్చారు. ఇదొకటి ఉంది. అలాగే డిస్ప్యూటెడ్ ల్యాండ్లో మనకి ఇక్కడ ఇందులో ఒక ప్రత్యేకంగా ఏమనిపించిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ 45 హెక్టార్లు ఇది ఇష్యూ ఏముందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చిన్న ఇష్యూ ఉంది. ఈ 45 హెక్టార్లు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది. ఈ దీంట్లో మొత్తం అప్పుడు ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు మొత్తం సవ్యంగా ఇచ్చేశారు. 45 హెక్టార్లు ఇచ్చేశారు భూమి. ఇస్తున్నప్పుడు దాంట్లో ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 45 హెక్టార్లు మీద మాదా ఉంది. ఇది 1962 నుంచి దాంట్లో ఒక 10 ఎకరాలు 12 ఎకరాలు పట్టాలు కూడా ఇచ్చేశారు. అప్పుడు సక్సెసివ్ గవర్నమెంట్స్ అని 1980 దాకా ఇచ్చుకుంటూ వెళ్ళారు. దీంట్లో వైలేషన్ ఉంది లేదు 45 హెక్టార్లు డిస్ప్యూటెడ్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు. మన రెవెన్యూ శాఖ ఇచ్చేస్తుంది. మిగిలిన 11 ఎకరాలు 49 సెంట్లు మటుకు రైతుల దగ్గర తీసుకున్నారు. అది ఈ ఇది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది ప్యూర్లీ రెవెన్యూ ల్యాండ్ కిందే ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ కాదనేది పని చేసేటప్పుడు ఇది డిస్ప్యూట్ బయటకు వచ్చింది. అది నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు నా దృష్టి నేను అప్పటి నుంచి దీని మీద మాట్లాడుతూ ఉంటే ఇది నేను మొత్తం పరిశీలించడానికి వచ్చాను ఈ రోజున. ఇది మేము ఏం తెలియజేసామంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది మీరు సార్ట్అవుట్ చేయండి, ఒకసారి మీరు కూర్చోబెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారికి ఫారెస్ట్ అలాగే రెవెన్యూ సెక్రటరీ గారికి ఇలా కూర్చోబెట్టి మంత్రివర్గం కూడా తెలియజేసాం ఈ చిన్న డిస్ప్యూట్ ఏదైనా ఉంటే కరెక్ట్ చేయమని. ఇది ఏమైపోతుంది, నేను ఈ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేయడానికి సైట్లో కూర్చొని రివ్యూ చేయడానికి ఒకవేళ ఏదన్నా ఒక వైలేషన్ ఏదైనా ఉన్నా కానీ యాజ్ ఆన్ టుడే నాకు ఇది డిపార్ట్మెంటల్ ఇష్యూ, ఇది అది సార్ట్అవుట్ చేసుకుంటే అసలు అది కూడా ఉండదు. బట్ నాకు అనిపించిందంటే ఏమాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగారంటే నిజంగా దే హ్యావ్ డన్ ఎ కమెండబుల్ జాబ్. మీ టీం చాలా అద్భుతంగా చేశారు. ఇది అంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే నాకు మొత్తం చూస్తూ ఉంటే మనకు భారతదేశంలో ఈ స్థాయి ప్రాజెక్ట్ ఎక్కడ లేదు. అమెరికాకి ఎక్కడ వెళ్తే హూవర్డ్ డ్యామ్ చూస్తే నాకు అది ఆ స్థాయికి అనిపించింది.
చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది, చాలా అద్భుతంగా చేశారనిపించింది. దట్టు షార్టెస్ట్ టైం పాసిబుల్, చాలా అత్యంత తక్కువ వ్యవధిలో చాలా అద్భుతంగా నిర్మించారు. ఇది ఇట్స్ గ్రేట్ వర్క్. మొత్తం అన్నీ చూశాను, మొత్తం లోపలంతా. ఇది భవిష్యత్తులో కూడా ఇందాక మన జనార్దన్ రెడ్డి గౌరవ మంత్రి జనార్దన్ రెడ్డి గారితో కూడా మాట్లాడుతూ ఇది భవిష్యత్తు మన కలెక్టర్ గారులు ఇద్దరితో మాట్లాడుతూ ఉభయ జిల్లాల కలెక్టర్ గారులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే అనిపించింది, దీన్ని భవిష్యత్తులో ఇంక్లూడింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా నేను మా ఉన్నతాధికారులతో మాట్లాడి ఇది చాలా గొప్ప సైట్ సీయింగ్ ప్రాజెక్ట్ అయిపోద్ది ఇది. అలాగే ఇది చాలామంది ఒక గ్రేట్ ఎడ్యుకేషనల్ టూర్ అవుతుంది ఇది. అలాగే బోల్డంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది దీనికి ఇక్కడ. సో వీటన్నిటిని మనస్ఫూర్తిగా చూసి 1-2 వైలేషన్స్ ఏమైనా ఉన్నాయి, ఒకళ్ళ దృష్టిలో ఏదైనా ఇవన్నీ చేసినా కానీ సార్ట్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి సహకరించాల్సిన అవసరం ఉంది. మ్యాగ్నానిమిటీ ఆఫ్ దీన్ని ఈ ప్రాజెక్ట్ తాలూకు సైజ్ అలాంటి ప్రాజెక్ట్ ఇది. 1-2 చిన్న చితక ఏదైనా ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ సహకరించి దీన్ని, ఎందుకంటే ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు, ఏమైనా ఉంటే ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పరిధిలో పంపించి మా సైడ్ నుంచి ఇది చీఫ్ సెక్రటరీ గారికి, మన ఫారెస్ట్ PCCF గారికి అలాగే కూర్చోబెట్టి దీన్ని పూర్తిగా అసలు చిన్నపాటి ఏమన్నా కరెక్ట్ చేయమని ఈ ప్రాజెక్ట్ మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇన్ని 10,000 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత దాదాపు ఇంకొక 24 ఇంకొక 14,000 అంతేనా, ఇంకో 12,000 కోట్లు పెట్టాలి, అదనంగా ఇంకో 10,000 కోట్లు పెట్టాలి. ఈ ప్రాసెస్లో దీన్ని చిన్న చిత్తగా ఏదైనా సమస్యలు ఉంటే ఇది బిట్వీన్ రెండు డిపార్ట్మెంట్స్ మధ్యన ఇష్యూ కాబట్టి అది మేము కూర్చొని అవసరమైతే క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దీన్ని సాల్వ్ చేసి దీన్ని ఈ ప్రాజెక్ట్ వెళ్ళేలా ప్రభుత్వం ముందస్తుగా దీనికి మద్దతు తెలుపుతాను. ఇది భారతదేశంలోనే ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి చెప్పింది వన్ నేషన్ వన్ ఎనర్జీ కాన్సెప్ట్. ఇది అంటే సెల్ఫ్ రిలయంట్ భారత్, ఆత్మనిర్భర భారత్ అని మన ఎనర్జీ అవసరాలు, మనకు కావాల్సిన అవసరాలు మనమే సమకూర్చుకునేలాగా ఈ పర్టికులర్ ప్రాజెక్టు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకొక కొంత సమయంలో, తక్కువ సమయంలోనే ఇది ఆపరేషన్లో వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం దీన్ని అమ్మి దీనివల్ల మనకి చేసి దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా దేశానికి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఈ టెక్నికాలిటీస్ అన్నీ లేదా టీమ్ స్పీక్. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు ఇది ఒక కర్నూలు మన నంద్యాలకే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి ఇది చాలా అద్భుతమైన పేరు తీసుకొచ్చే ప్రాజెక్టు. మనస్ఫూర్తిగా మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎనీ కరెక్షన్స్ వీఆర్ హియర్ టు ఎనీ డిస్ప్యూట్ ఏదన్నా ఉన్నా కానీ మేము మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తాం. అలాగే దానికి ఏదన్నా 1-2 నేను కోరుకునేది కూడా యాజమాన్యానికి కూడా ప్రత్యేకించి మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇక్కడ అంటే మీరు ముఖ్యంగా ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు చేస్తున్నవని కానీ ఇక్కడ విలేజెస్ సంబంధించి ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇక్కడ యువతకు కూడా కొంచెం అవకాశాలు మరింత కల్పించండి. అలాగే మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, పాలిటెక్నిక్ కానీ ఈ ITI స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు ఏదైనా చేయించండి. అలాగే ముఖ్యంగా రైతాంగానికి ప్రత్యేకించి మేడం చెప్తా ఉన్నారు, ఇక్కడ ఆవు సంతతి తక్కువ ఉందని చెప్పేసి మీరు కొంత గోకులాల మీద కొంత ఆవులు సంతతి పెంచేలాగా మీరు కొంచెం సహకరించిన స్థానిక గ్రామాలన్నింటికీ కూడా. ఐ థింక్ దట్ వన్ రిక్వెస్ట్ ఐ హ్యావ్. అలాగే మీరు పిల్లలకు కూడా, స్కూల్ పిల్లలకు కూడా కొంచెం అదనంగా మీరు అంటే ఇదేది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది తప్ప, అంటే మీరు ఇష్టంతో చేయాలి తప్ప ఇది మేము బలవంతంగా చేయించేది కాదు. అండ్ వీ రిక్వెస్ట్ యూ మోర్ అంటే ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్టు అంటే రాళ్ళు రప్పల్లో అంటే మీరు చూడండి, ఒక వ్యక్తి ఏదో పని మీద వెళ్తా కూర్చోబెట్టి హెలికాప్టర్ రాళ్ళు రప్పల్లో ఆయన ఒక 10,000 మందికి ఉద్యోగం చూడగలిగాడు. ఒక 40,000 మందికి ఈ రోజు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడో అసలు దారి కూడా లేదు, హెలికాప్టర్ అసలు దారి ఏం కనిపించలేదు. కానీ 40,000 మందికి దాదాపు భవిష్యత్తులో ఇంకొక 10,000 మందికి డైరెక్ట్ ఉపాధి కల్పించడం, ఇవన్నీ రాళ్లలో రప్పల్లో ఇంత ఉపాధి అవకాశాలు చూసినందుకు మనస్ఫూర్తిగా గ్రీన్కో కంపెనీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, హోల్ హార్టెడ్లీ. అంటే ఈ ప్రాజెక్ట్ నేను ఇందాక అడిగింది ఏంటంటే అందరినీ, మా పేషెంట్ కూడా అడిగింది, అసలు ఈ ప్రాజెక్టు దీని ఏం చేస్తే ప్రాజెక్ట్ నాకు అర్థమయ్యే మామూలు భాషలో చెప్పండి, నాకు ఈ మెగావాట్లు గిగావాట్లు నాకు ఎన్ని కొంచెం అర్థం కావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే నేను ఒక ఇంట్లో కూర్చొని నేను లైట్లు వేసుకుంటే నాకు ఎన్నింట్లో లైట్లు వెలుగుతాయి అని అడిగాను.
అడిగితే 43 లక్షల ఇళ్లలో ఒక 200 యూనిట్లు చొప్పున రోజుకి వాడుకుంటే 43 లక్షల ఇళ్ళకి ఇది ఈ ప్రాజెక్టు డైరెక్ట్ పవర్ ఇవ్వగలదు. నెలకి 200 యూనిట్లు. అలాగే అగ్రికల్చర్ లోడు రాష్ట్రంలో 50% అగ్రికల్చర్ లోడుని ఈ ప్రాజెక్టు తీర్చగలదు. అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎనర్జీ అవసరాలని 3వ వంతుని ఈ ప్రాజెక్టు అంత సత్తా ఉన్న ప్రాజెక్టు. సో అందుకని మనస్ఫూర్తిగా ఇలాంటి ప్రాజెక్ట్ని మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టినందుకు ఎవరు చూడనప్పుడు మీరు అంటే ఈ రోజున నిన్న మన ఎన్టీపీసీ కూడా చూసాం, మన ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారు. మోర్ దెన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కంటే ముందే వీటన్నిటికంటే ముందు ఆయన ఒక విజన్ తోటి చూశారు. అది మనస్ఫూర్తిగా చలమశెట్టి అనిల్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే సంపూర్ణంగా మేము ఏదైనా ఇష్యూ ఉంటే ఫర్దర్గా మా డిఎఫ్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు, నా దృష్టికి ఆవిడే తీసుకొచ్చారు. ఇది కొంచెం పారదర్శకంగా వీఆర్ హియర్ టు ఎంకరేజ్. అట్ ద సేమ్ టైం ఎనీ కరెక్షన్స్ ఉంటే మీరు ఏదైనా కొంచెం పెద్ద మనసుతో కొంచెం సహకరించండి, మేము కూడా అలాగే సహకరిస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్. అంటే నాకు మొన్న ఒక్క నిమిషం చెప్తాను, నాకు అర్థమైంది. అంటే ఒకటి మన కడపలో ఉన్నప్పుడు పాత్రికేయ సోదరులు నాకు చెప్పారు, ఆ రోజు మీరు కూడా చూసి ఉండొచ్చు దాన్ని. ఇది నేను మొన్న కారులో వెళ్తా, మొన్న ఎంపీడీఓ గారిని దాడి సంఘటనలో నేను కారులో వెళ్తే చాలాసార్లు అనిపిస్తే ముఖ్యంగా కడప, కర్నూలు కొన్ని జిల్లాల్లో ప్రత్యేకించి చిత్తూరులో గవర్నమెంట్ భూములు కావచ్చు లేదంటే ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు చాలా అన్యాక్రాంతం అవుతాయి. దానిని ప్రాబ్లం ఎక్కడ ఉందంటే దీంట్లో మొన్న ఫైల్లో కూడా ఒక సంతకం పెట్టాను. అది ఏంటి అంటే ఒక ఫారెస్ట్ డిఎఫ్ఓ అనుకుంటా ఆయన అటవీ భూమి కాదు ఇది, ఇంకా మనకు సంబంధం లేని భూమి అని చెప్తే అది వాళ్ళకి అమ్మేశారు. ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి ఎన్ని కేసులు ఉన్నాయో కూడా ఒకసారి చూడాలి. నేను అంటే నా మనసులో ఏముంది అంటే అండ్ యాక్చువల్లీ నేను జిల్లాల పర్యటనలో అనడానికి కారణం కూడా అదే. అంటే నా మనసులో ఏముందంటే ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి అన్ని జిల్లాల్లో, కడప జిల్లాలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి. నేను పండగ అయిన తర్వాత పీసీసీఎఫ్ గారికి ఆల్రెడీ నేను కడప పర్యటన తర్వాత ఆల్రెడీ వారికి తెలియజేశాను అసలు ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ అయిందా లేదా. ఇప్పుడు ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది, ఇది రెవెన్యూ శాఖదా అటవీ శాఖదా, వీటన్నిటి మీద చాలా కూలంకషంగా ఒక